రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం మీద రాష్ట్రం మొత్తం కూడా ప్రజల నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు కూడా చేపడుతుంది. నిరసనలు ఇప్పటికే రోడ్డు పైనెక్కి నిరసనలు కూడా చేపట్టింది. మరోపక్క కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా నిరంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా తిరుపతిలో కూడా గత కొన్ని రోజులుగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ఇక్కడ సంతక సేకరణ కూడా జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం అనేక మంది ఈ ప్రాంతంలో తిరుపతిలో అనేక ప్రాంతాల్లో కూడా సంతకాల సేకరణ అనేది ఇక్కడ సమన్వయకర్త అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరి కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి అనే అంశాన్ని ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. చెప్పండి, అసలు ఈ ప్రైవేట్ కాలేజీలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో 15 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. పేద మధ్యతరగతి వరకు అనేక ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, దానివల్ల ప్రజలకు ఏం చెప్పాలి? పూర్తిగా వైద్యం అనేటటువంటిది ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతే ప్రజలకు వైద్య రంగానికి సంబంధించినటువంటి సేవలు అందుకోవడంలో అయ్యేటటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. అంటే ప్రైవేటు మెడికల్ కాలేజెస్ కానీ ప్రైవేట్ హాస్పిటళ్ళకి కానీ ఏదైనా రోగం వచ్చి ప్రజలు పోతే అక్కడ వాళ్ళు పెట్టేటటువంటి ఖర్చు ఏంటో నేను కొత్తగా చెప్పనవసరం లేదు. దీన్ని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఒక ప్రభుత్వ హాస్పిటల్తో పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే తక్కువ ఖర్చుకే వైద్యం అందుతుంది అన్నటువంటి సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా వైద్య విద్యను అభ్యసించడానికి అయ్యేటటువంటి ఖర్చు కూడా తగ్గుతుంది. నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లకు చాలా తక్కువ ఖర్చుకే వైద్య విద్యను అభ్యసించేటటువంటి పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మొత్తంగా వీటిని ప్రైవేట్ పరం చేసేస్తామా అనేటప్పటికీ మొత్తం ప్లేటు ఫిరాయించినట్టుగా ఈ పరిస్థితులు అమాంతంగా మారిపోయి అందరి ద్రాక్షగా రాష్ట్ర ప్రజలకు ఇటు వైద్యం కానీ వైద్య విద్య కానీ తయారయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం అనేది దీని వెనక అసలు కారణం ఏముంటుంది? అంటే తమకు కావాల్సిన వ్యక్తులకు ఇవ్వడం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా కారణం? కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అక్కసుతోనే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి అప్పే 2 లక్షల కోట్లకు పైగా ఉంది. ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి వాళ్ళు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు కేవలం 5,000 కోట్లే. ఈ 5,000 కోట్లను వాళ్ళు కానీ దీనికి వెచ్చించగలిగి ఉన్నట్లయితే నిర్మాణ దశలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా ఈ పాటికే పూర్తయి ఉండేటివి. అంటే చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు నిలబడకూడదు. ఈయన చాలా అద్భుతమైన పని చేశాడు. ఇంతకు మునుపు 2019 వరకు రాష్ట్రంలో కేవలం 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన హయాంలోనే 17 మెడికల్ కాలేజీలు తెచ్చి ప్రజలకు ఎక్కడ చేరువవుతాడో, ఎక్కడ ఈయన పేరు సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖింపబడుతుందో అన్నటువంటి దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంగానే చూడాలి. ఈ నిర్ణయం కారణంగా ఎవరికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటే మొత్తంగా రాష్ట్ర ప్రజలకు భవిష్యత్ తరానికి అన్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఇక్కడ తిరుపతిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణలో భాగంగా అన్ని వర్గాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ లభిస్తుంది. పేద మధ్యతరగతి ప్రజలకి ఇది తీవ్ర నష్టం కలిగిస్తున్న ఉద్దేశంతో కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇదే విధంగా రాయలసీమ మేధావుల ఫోరం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరింత సమాచారం వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం అనేది మీరు ఎలా చూస్తారు? దీనికి ఏ విధమైన సపోర్ట్ మీరు ఇస్తున్నారు? రాయలసీమ మేధావుల ఫోరంగా ఈరోజు తిరుపతిలో అభినయ్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సంతకాల సేకరణలో పాల్గొన్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ వారికి మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడం అనేది ఒక రాజకీయ అవసరం కోసం చేసింది కాదు, వారు అనుభవం నుంచి నేర్చుకుంది. వైఎస్ కుటుంబానికి ప్రజలకు వైద్యం విద్యలో ఒక పెద్ద అనుబంధం ఉంది. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రూపాయి వైద్యం చేయడం ద్వారా ఆ ప్రజలంతా సంతృప్తి పడ్డారు. భారతి గారి తండ్రి వైఎస్ మన ఈసీ గంగిరెడ్డి గారి నాయకత్వం, అదేవిధంగా వారి నాయకత్వంలో వెంకటప్ప మెమోరియల్స్, ఇవన్నీ చూసిన తర్వాత పేదలకు వైద్యం విద్య అందించడం అవసరము. రెండోది అనుభవం. మీ అందరికీ తెలుసు, రాజశేఖర గారు ముఖ్యమంత్రి అంటే జైతీ ఘోష్ కమిషన్ వేశారు. రాష్ట్రం రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని వారు ఇచ్చిన రిపోర్ట్ ఆశ్చర్యకరంగా గిట్టుబాటు ధర చెప్పలా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి సౌత్ ఇండియాలో విద్యా వైద్యం అనేది కమర్షియల్ అయింది. విద్యా వైద్యం కమర్షియల్ కావడం వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రైతుల సమస్య పరిష్కారం అయినప్పుడు కొనసాగుతాయని రిపోర్ట్. దాని కొనసాగే రాజశేఖర రెడ్డి గారు ఉచిత వైద్యం ఫీజు రేమెంట్ తీసుకొచ్చాడు. దాని అనుభవం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు. 17 మెడికల్ కాలేజీలో ఒక సంచలనం. చాలామంది ఏం చేశారు, పర్మిషన్ రావడం సులభం కాదు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో కొట్లాడుకున్నారు, మాకు పర్మిషన్ కావాలి. ఏ ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా ఉన్న అనుబంధంతో 17 మెడికల్ తీసుకురావడం కాదు. చాలామంది తెలియదు ఏంటంటే 40 నుంచి 60% నిధులు కేంద్రం ఇస్తామని దీంట్లో
ఎంత ఎసులుబాటు రాష్ట్రానికి రూపాయి ఖర్చు కోసం అప్పులు పోతున్నాం కదా. 3-4 వేల కోట్లు వచ్చేదాన్ని వదులుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధపడడం అసలు బీజేపీ నాయకులు గర్వంగా చెప్పుకోవాలి. జగన్ గారు అడిగారు, మేము ఇచ్చామని. దాన్ని ఎందుకు ఇచ్చారని అడిగే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళు రావడం అనేది వాళ్ళకి రాజకీయం నాకు అర్థం కాలేదు. కాబట్టి మెడికల్ కాలేజీల ఉద్యమం చాలా అవసరం. ఇది ప్రజలందరూ పాల్గొనాల్సిన అవసరం ఉంది. దీన్ని కాపాడుకోవడం భవిష్యత్తులో అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఆ నిర్ణయం అన్నీ కూడా పర్ఫెక్ట్. ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం అంటే పులివెందుల మదనపల్లిలో లేదని చెప్పారు. ఈరోజు మనందరికీ తెలుసు పులివెందులో మొత్తం ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ ఏరియా హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నారు. మదనపల్లిలో కేటాయించిన వైద్యుల్ని ఏరియా హాస్పిటల్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? కాబట్టి ఇవన్నీ చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీనికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు చేస్తూ ఉంది. 100 కోట్ల రూపాయలు విలువైనట్టు చేస్తుంది. నష్టమని చంద్రబాబు గారు అంటున్నారు. నేను సూటిగా అడుగుతున్నా, ప్రైవేట్ కంపెనీలు ఏమైనా లాభాలకు వస్తాయి కదా, ప్రభుత్వమే నష్టం పోరాట చేస్తారు ఈ కాలేజీలు. కాబట్టి వ్యాపారం కోసం చేస్తున్నారు. ఇది మానుకోవాలి. రాజకీయాలకు అతీతంగా చూడండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు ప్రజా ఉద్యమంగా మారింది. 1 కోటి మంది స్వచ్ఛందంగా సంతకం పెట్టారంటే ప్రభుత్వం ఆలోచించుకొని తన వైఖరి మార్చుకుంటే వారికి మంచిది, రాష్ట్రానికి మంచిది. అలా మార్చుకోవాలని విజ్ఞప్తి చేయడం భాగంగానే వాళ్ళకి మా సంఘీభావం తెలియజేస్తాం. చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ అనేది కొనసాగుతుంది. ఈ నెలలో ఈ గవర్నర్కి ఈ 1 కోటి సంతకాల సేకరణ తర్వాత గవర్నర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రైవేటీకరణ ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడం ఆపితే మంచిది. ప్రజల నుంచి మీకు మంచి స్పందన లభిస్తుంది. లేదంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది. మీరు దాని నుంచి ఎదుర్కోక తప్పదంటున్నారు. మరోపక్క రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ప్రైవేట్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం అనేది కొనసాగుతుంది. వైఎస్ జగన్ యొక్క పేరు చరిష్మాను తుడిచిపెట్టడానికే చంద్రబాబు నాయుడు ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సు కోరి మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్ణయించాలని కూడా ఇక్కడ అనేక మంది అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.